ది ఎస్పోర్ న్యూస్ టీవీకి స్వాగతం. గుంటూరు నగరం పాత గుంటూరు శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ పాత గుంటూరు శివాలయం శ్రీ గాలి సతీష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దేవాలయంలో 300 మందితో గంధి మారుతీరావు సహకారంతో సామూహిక వరలక్ష్మి వ్రతం చేయించారు. ఈ సందర్భంగా దేవాలయం ఈవో మరియు గంధి మారుతీరావు మరియు పలువురు బంధుమిత్రులు శాలువాలు కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నమ శివాయ. ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా మా గంధి మారుతి గారి సహకారంతో, మా ఈవో గారి సహకారంతో, మా ట్రస్ట్ బోర్డు సహకారంతో ఈరోజు 300 మందికి సామూహిక వరలక్ష్మి వ్రతం చేసినాం. ఈ సందర్భంగా భక్తులందరూ పాల్గొని అందరికీ అన్ని పూజా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలియజేస్తాం. సమేత అగస్తేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు సామూహిక వరలక్ష్మి వ్రతం ఏర్పాటు చేసి ఉన్నామండి. శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు 300 మంది ఆడవాళ్ళ చేత ఈరోజు గంధి మారుతి గారికి సహకారంతో కానీ, గాలి సతీష్ బాబు చైర్మన్ గారి సహకారంతో కానీ, వారి ట్రస్ట్ బోర్డు సహకారంతో అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉందండి. భక్తులందరూ అన్ని విధాలుగా పాల్గొని వారి పూజలో అమ్మవారి పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాను. మా చైర్మన్ గారు శ్రీ గాలి సతీష్ బాబు గారు జన్మదిన సందర్భంగా వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఓం నమ శివాయ. ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాస వరలక్ష్మి వ్రత పర్వదిన సందర్భంగా మన అగస్తేశ్వర స్వామి వారి దేవస్థానం నందు 2వ శుక్రవారం అనగా వరలక్ష్మి వ్రతం రోజు సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మా చైర్మన్ గారు గాలి సతీష్ బాబు గారు, అలాగే ఈవో సౌమ్య మేడం గారు, వీరిద్దరు కలిసి మా గంధి మారుతి గారి సహకారంతో ఈరోజు 300 మంది పైగా మహిళల చేత సామూహిక వరలక్ష్మి వ్రతం చేయడం జరుగుతుంది. దీని అందరికీ సహకారం అందించినటువంటి శ్రీ మారుతి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఈ సామూహిక వరలక్ష్మి వ్రతంలో ఎటువంటి ఇబ్బందులు పడకుండా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా కూడా వచ్చి విచ్చేసిన భక్తులందరూ కూడా ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భక్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.